హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అన్నమాట. ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది వన్ ఆఫ్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ ద స్టోరేజ్ ఆసిలోస్కోప్ కిందకైతే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ అనే దాని యొక్క ఇన్పుట్ వచ్చేటప్పటికి చాలా ఇయర్స్ అయితే ఇది స్టోర్ అనేది చేసుకుంటుంది అనమాట. అనలాగ్ స్టోరేజ్ కి వచ్చేటప్పటికి అనలాగ్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ కి చాలా రివర్స్ ప్రాసెస్ లో ఈ డిజిటల్ స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట. ఏ విధంగా అంటే మనకి అనలాగ్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క వర్కింగ్ లో చూసుకున్నా, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ లో చూసుకున్నా, అండ్ ఆపరేటింగ్ లోని అండ్ డిజైనింగ్ లో చూసుకున్నా, ప్రతి దానికి చాలా రివర్స్ ప్రాసెస్ లో మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క అవుట్పుట్ అనేది మనకి సిఆర్టీ లోనే అయితే విజిబుల్ అవుతుంది. ఈ సిఆర్టీ లోని ఏ ఫార్మేట్ లోనే వస్తుంది అంటే డిజిటల్ ఫామ్ లో వస్తుంది. అనలాగ్ ఫామ్ కాకుండా మనకి డిజిటల్ ఫార్మేట్ లో అయితే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనకి ఇప్పుడు తీసుకున్న ఈ డిజిటల్ స్టోరేజ్ అనేది మొత్తంగా మనకి 2 టెక్నిక్ యూస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిఏసి. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ డిఏసి, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏడిసి అన్నమాట. డిఏసి అంటే ఏంటి అంటే డిజిటల్ అనలాగ్ కన్వర్టర్, అండ్ ఏడిసి అంటే అనలాగ్ డిజిటల్ కన్వర్టర్. మనకి ఏడిసిని అండ్ డిఏసిని యూస్ చేసుకొని డేటా డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని అనలాగ్ నుంచి డిజిటల్ లోకి అండ్ డిజిటల్ నుంచి అనలాగ్ లోకి మార్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి కన్వర్ట్ అయిన ఈ ఎనర్జీ ఏదైతే అనలాగ్ నుంచి డిజిటల్ అండ్ డిజిటల్ నుంచి అనలాగ్ కి కన్వర్ట్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ అంతా కూడా మనకి ఒక స్టోరేజ్ యూనిట్ లో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోరేజ్ యూనిట్ ని మనం ఏమంటాం అంటే మెమొరీ అని అంటారు. ఈ మెమొరీలోని మొత్తం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మొత్తం కూడా అందులో స్టోర్ అయ్యి ఉంటుంది. కన్వర్ట్ అయిన మొత్తం కూడా అందులో ఉంటుంది. జనరల్ గా ఇవి కన్వర్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మెమొరీలో వచ్చేసిన తర్వాత మనకి చాలా ఇయర్స్ వరకు అయితే స్టోర్ అనేది జరిగి ఉంటుంది అని చెప్పేసి అయితే మనం ఇక్కడ చెప్తున్నాం. అండ్ దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే, దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ లోని ఫస్ట్ వన్ మనకి ఇన్పుట్ అనేది కన్సిడర్ చేసాం. ఇన్పుట్ అనేది దేనికి కనెక్ట్ అయింది? ఇన్పుట్ అటెన్యూటర్ కి కనెక్ట్ అయింది. ఇన్పుట్ అటెన్యూటర్ అనేది మనకి వెర్టికల్ యాంప్లిఫైయర్ అండ్ శాంపుల్ హోల్డ్ కి అయితే కనెక్ట్ అయింది. వెర్టికల్ యాంప్లిఫైయర్ అండ్ శాంపుల్ హోల్డ్ అనేది రెండింటికి మధ్యలో మనకి ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా ఉందన్నమాట. ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ నెక్స్ట్ శాంప్లింగ్ హోల్డ్ అనేది దేనికి కనెక్ట్ అయిందంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే ఏడిసి కి కనెక్ట్ అయి ఉంది అనమాట. ఏడిసి అనేది మెమొరీకి కనెక్ట్ అయి ఉంది. మెమొరీ అంటే ఇప్పుడే మీకు చెప్పాను చాలా ఇయర్స్ అనేది స్టోర్ అనేది చేసుకుంటుందని. డైరెక్ట్ గా ఇక్కడ మీరు చూడండి, మెమొరీ అనేది డైరెక్ట్ గా మనకి సిఆర్టీ కి కనెక్ట్ అయింది ఒకటి ఉంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి లాస్ట్ మనకి కంట్రోల్ లాజిక్ కి కూడా కనెక్ట్ అయ్యి అవుట్పుట్ కి అయినా సిఆర్టీ కనెక్ట్ అయ్యి అయితే ఉందన్నమాట. ఇది మొత్తంగా దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్. దీన్ని వర్కింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అని. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్పుట్ అనేది మనకు ఉంది కదా. ఇన్పుట్ మనం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేను అనలాగ్ ని కన్సిడర్ చేసుకుంటున్నాను అనమాట. అనలాగ్ సిగ్నల్ ని మనం ఇద్దాము అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇన్పుట్ లోని అనలాగ్ సిగ్నల్ ని నేను పాస్ చేశాను. పాస్ చేసేటప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? కనెక్ట్ అయిన అటెన్యూటర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అటెన్యూటర్ దగ్గరికి వచ్చే తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇది తీసుకుని రిసీవ్ అనేది చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఉన్న నాయిస్ అండ్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రిజెక్ట్ చేసి క్లియరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది అనమాట. క్లియర్ అంటే మొత్తం అంతా ఏవైతే నాయిస్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని క్లియర్ చేసి మనకి ఈ అటెన్యూటర్ అనేది వెర్టికల్ యాంప్లిఫైయర్ దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంది. వెర్టికల్ యాంప్లిఫైయర్ అనేది మనకి శాంప్లింగ్ హోల్ దగ్గరికి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ శాంప్లింగ్ హోల్డ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా క్లియరెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మనకి ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ అంటే ఏడిసి కన్వర్టర్ దగ్గరికి అయితే పంపిస్తుంది. ఇప్పుడు మీరు జనరల్ గా మనం తీసుకున్న ఇన్పుట్ ఏమని తీసుకున్నాం? అనలాగ్ అనేది తీసుకున్నాం. అనలాగ్ తీసుకున్న ఇన్పుట్ అనేది ఇక్కడ శాంప్లింగ్ తర్వాత వచ్చేదానికి మనకి ఏ విధంగా మారిపోతుంది? అనలాగ్ నుంచి డిజిటల్ ఫార్మాట్ లో మారిపోతుంది. అంటే ఏడిసి టెక్నిక్ అనేది డేటా స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది
యూస్ చేస్తుంది కదా, యూస్ చేసుకునే మనకి అనలాగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని డిజిటల్ లోకి మార్చేసి మనకైతే ఇస్తుంది. ఇక్కడ శాంప్లింగ్ అనేది అనలాగ్ అనేది మనకి ఇన్పుట్ గా అయితే అవుట్పుట్ గా మనకి డిజిటల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. డిజిటల్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి అదంతా కూడా కన్వర్ట్ అనేది జరిగిపోయింది కదా, ఈ కన్వర్ట్ అనేది జరిగిపోయిన తర్వాత ఎందులో స్టోర్ చేస్తుంది అని చెప్పాను, మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మెమొరీలోని ఎనర్జీ ఇయర్స్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. మనకి కావాల్సిన టైంలో ఎప్పుడైతే మనము ఆపరేటింగ్ అనేది చేసేటప్పుడు మనకి CRT లో విజిబుల్ అయితే అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డిజిటల్ ఫార్మ్. మనకి డిజిటల్ ఫార్మ్ లోనైతే CRT ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇక్కడ మనకి అనలాగ్ నుంచి డిజిటల్ లోకి మారిపోయింది. డిజిటల్ అనేది వచ్చేసింది, అది మెమొరీలో అయితే స్టోర్ చేసుకుంది. ఇక్కడ వరకు మనకి అయిపోయింది. నెక్స్ట్ ఈ మెమొరీ అనేది డైరెక్ట్ గా మనకి CRT కి అయితే కనెక్ట్ అయి ఉంది అండ్ కంట్రోల్ లాజిక్ అయితే కన్సిస్ట్ అయి ఉంది. ఇప్పుడు మనం కంట్రోల్ లాజిక్ గురించి మాట్లాడదాం. కంట్రోల్ లాజిక్ ఏంటి అంటే జనరల్ గా మనం తీసుకునే ADC ఏదైతే ఉందో, ADC అండ్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ అన్నమాట. అంటే డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ ఇస్ నథింగ్ బట్ ద వెర్టికల్ రిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ అండ్ హారిజంటల్ రిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్. ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి మాత్రమే మనకి కంట్రోల్ లాజిక్ ని అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెర్టికల్ రిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్, హారిజంటల్ రిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ అనేది మనకి దేనికి కనెక్ట్ అయి ఉంది, D/A. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద DAC. అంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ కి అయితే మనకి కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. ఇదంతా కనెక్ట్ అయిన తర్వాత మనకి లాస్ట్ లోనే ఎలక్ట్రాన్స్ అనేది జనరేట్ అయిన తర్వాత మనకి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందులోకి వస్తుంది, CRT లోకి వస్తుంది అనమాట. ఇక్కడ వరకు మనకి ఏంటి అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ అనేది అయింది. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూసేటప్పటికి జనరల్ గా DSO దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ వెరీ చీపర్ అనమాట. అంటే చాలా లెస్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ అనేది చేయొచ్చు. అండ్ దీని యొక్క క్వాలిటీ వచ్చేటప్పటికి ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటది కంపేరింగ్ టు ద ASO. అంటే అనలాగ్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ తో కంపారిజన్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ ద వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. అండ్ ASO తో మనము కన్సిడర్ అనేది చేసుకుని కంపారిజన్ అని చేసినట్టయితే ఖచ్చితంగా DSO ఈస్ ద వెరీ బెస్ట్ ఫర్ యూజింగ్. అండ్ కాస్ట్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా చూసినా, యాక్యురసీ పరంగా చూసినా సరే ప్రతి దాంట్లోని DSO ఇస్ ద బెస్ట్ అనుకుని అయితే చెప్పొచ్చు అనమాట. యాక్యురసీ అనేది ASO లోని చాలా తక్కువగా ఉంటుంది, బట్ DSO యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మనకి DSO అంటే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క ఇంట్రడక్షన్, వర్కింగ్, కన్స్ట్రక్షన్ అండ్ అడ్వాంటేజెస్ అయితే అయ్యింది. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఎలా రాయాలి అనేది అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. Digital storage oscilloscope is a special kind of a storage oscilloscope that stores that input signal for years and displays it on a CRT screen when desired. Digital storage oscilloscope అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ద స్టోరేజ్ అండ్ ఇది ఇన్పుట్లోని ఎక్కువ ఇయర్స్ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ మనకి కావాలి అనే టైంలోని CRTలో అయితే డిస్ప్లే అనేది జరుగుతుంది. Digital storage oscilloscope is a totally reversed to working of analog storage oscilloscope. Digital storage oscilloscope అనేది అనలాగ్ స్టోరేజ్ ఆసిలోస్కోప్కి చాలా రివర్స్ ప్రాసెస్లో అయితే జరుగుతుందన్నమాట. ఇన్ DSO digital storage oscilloscope the operation and working are totally different from that of ASO. అంటే ASOతో మనం పోల్చుకున్నట్టయితే, అంటే అనలాగ్గా స్టోరేజ్ ఆసిలోస్కోప్తో మనం పోల్చుకున్నట్టయితే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది వర్కింగ్లో కానీ, ఆపరేషన్లో కానీ, లేదంటే డిజైనింగ్లో, వీటన్నిటిలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇన్ DSO ద సిగ్నల్స్ ఆర్ ద స్టోర్డ్ ఇన్ ద డిజిటల్ ఫామ్ రాదర్ దెన్ ద అనలాగ్ ఫామ్. అనలాగ్ ఫామ్ బదులుగా మనకి DSO అనేది ఏ ఫార్మేట్లో స్టోరేజ్ అనేది చేస్తుంది అంటే డిజిటల్ ఫార్మేట్లో అయితే స్టోర్ అనేది చేసుకుంటుంది. The conversion of the analog signals into the digital or binary form can achieved through analog to digital conversion ADC technique. ఇక్కడ మనం తీసుకున్నది ఏవైతే అనలాగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది డిజిటల్ సిగ్నల్స్ కిందకి మారుతుంది. దేనివల్ల అంటే ADC టెక్నిక్ వల్ల. ADC ఫుల్ ఫామ్ ఏంటి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. ఇక్కడ కన్వర్ట్ అయిన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెమొరీలో అయితే స్టోర్ అవుతుంది అనమాట. The converted signal is then stored in the memory which acts as the storage unit in DSO. Wherever the signals is needed to display on CRT,
the digital signal is reconstructed to analog form with digital to analog conversion DAC. ఇప్పుడు ఒకవేళ మనకి సిఆర్టీలోని డిజిటల్ సిగ్నల్ అనేది మనకి ఫామ్ అయింది అనుకోండి, అది ఒకవేళ డిజిటల్లో కాకుండా మనకి అనలాగ్లో కావాలి అనేటప్పటికి మనకి అక్కడ ఏమవుతుంది అంటే డిఎస్సి టెక్నాలజీని అయితే యూజ్ అవుతుంది అనమాట. డిఎస్సి టెక్నిక్ అంటే ఏంటి అంటే డిజిటల్ నుంచి అనలాగ్ కన్వర్షన్, డిఏసి అని అంటాం అనమాట. ఇది దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్కి వచ్చేటప్పటికి వెన్ అన్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ ద గివెన్ యాజ్ ద ఇన్పుట్, ఇట్ పాసెస్ త్రూ ఏ అటెన్యూటర్ సర్క్యూట్ వేర్ ద అన్వాంటెడ్ నాయిస్ సిగ్నల్స్ ఆర్ attenuated, and this clean signal is applied to the vertical amplifier which performs the sampling and the convert the input into the digital. ఇప్పుడు మనం తీసుకునే ఇన్పుట్లోని అనలాగ్ సిగ్నల్ని అయితే పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు ఇన్పుట్ అటెన్యూటర్కి అయితే ఫ్లో అవుతుంది. ఇన్పుట్ అటెన్యూటర్ నుంచి మనకి వెర్టికల్ యాంప్లిఫైయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇన్పుట్ అటెన్యూటర్ మనకి ఏం చేస్తుంది అంటే వచ్చిన నాయిస్ అండ్ డిస్టర్బెన్స్ అన్నిటిని క్లియర్ చేసి మనకి ఎందులోకి పంపిస్తుంది అంటే వెర్టికల్ యాంప్లిఫైయర్లో అయితే పంపిస్తుంది. వెర్టికల్ యాంప్లిఫైయర్ అనేది శాంప్లింగ్ అండ్ హోల్డ్కి కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అనేది డిజిటల్ ఫామ్లో వస్తుంది, ఎందుకంటే అక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనేది అయితే ఉంది కాబట్టి. ద డిజిటల్ కన్వర్షన్ ఆఫ్ ద అనలాగ్ సిగ్నల్ ఈజ్ ద స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. అక్కడ నుంచి వచ్చిన మెమొరీ ఏదైతే స్టోరేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో స్టోర్ అవుతుంది అంటే మెమొరీలో స్టోర్ అవుతుంది. విచ్ వీ కెన్ యూజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద సిఆర్టీ. ఎప్పుడైతే మనకు కావాలో బట్ అన్నిటినీ కూడా మనము సిఆర్టీలో అయితే డిస్ప్లే అయితే చేసుకుంటాం. కంట్రోల్ లాజిక్, ఇట్ కంట్రోల్స్ ద ఏడీసీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, కన్వర్షన్ అండ్ ద రిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్. కంట్రోల్ లాజిక్ అనేది మనకి జనరల్గా ఏడీస్ని కంట్రోల్ చేయడానికి అండ్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ని కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. బోత్ వెర్టికల్ అండ్ ద హారిజంటల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ డిఏసి. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి అయితే హారిజంటల్ అండ్ ద వెర్టికల్ యాంప్లిఫైయర్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. విచ్ డిఫెక్ట్స్ ద బీమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ద సో ద ట్రేస్ ఆన్ ద సిఆర్టీ స్క్రీన్. అప్పుడు మనకి వచ్చిన ఎలక్ట్రాన్స్ బట్టి డిఎస్సి నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి సిఆర్టీ స్క్రీన్లో అయితే విజువల్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ అడ్వాంటేజ్లు చూసుకున్నట్టయితే డిఎస్ఓ అనేది వెరీ ఈజీ టు యూజ్ అండ్ ఆల్సో అలౌస్ ద ఆటోమేషన్స్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు అండ్ ఈజీగా వర్క్ అనేది జరుగుతుంది. డిఎస్ఓ కెన్ బి డిస్ప్లేస్ మచ్ బెటర్ క్వాలిటీ ఇమేజెస్. డిఎస్ఓ comparably cheaper than the ASO. DSO is much better than the ASO. ఇక్కడ వరకు మనకి ఏంటి అంటే నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.